ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా ఎంతగానో ఆదరింపబడుతూ నడిపింపబడుతున్నారని విశ్వసిస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము. దేవుడు కుమారునిగా మిమ్మల్ని చూచుచున్నాడు. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడి రోజు మనకు అందించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, నిన్ను ఆయన చూస్తున్న ప్రతిసారి ఆయన నిన్ను ఒక కుమార్తెగాను ఒక కుమారునిగాను చూస్తున్నాడు. ఈ లోకంలో ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుంటే, మన పేరెంట్స్ మనల్ని ప్రేమించినంత ఎక్కువగా, మన తండ్రి మన మీద చూపించినంత ఎక్కువగా ఎవ్వరు కూడా మన మీద ప్రేమను అనేది చూపించలేకపోతారు. ఎందుకంటే చిన్న వయసులో మన తండ్రి దగ్గరే, మన తల్లి దగ్గరే మనం ఏదైనా మనం పొందుకోగలుగుతాం. మనల్ని గారాబం చేసేది కూడా వాళ్ళే. కానీ వయసు వచ్చినాక వాళ్ళ కనుదృష్టి అనేది మన మీద తక్కువ అయిపోతుంది, మనకు భారం అనేది పెరిగిపోతుంది. కానీ దేవుడు మాత్రము నీకు ముదిమి వచ్చేంత వరకు కూడా నువ్వు ఆయన దృష్టిలో ఇంకా ఒక చిన్న కుమారులా ఆయన దృష్టిలో నువ్వు కనబడుతూ ఉన్నావు. ఎందుకంటే నేను స్టిల్ ఆయన గారాబం చేయడానికి సమీపముగా ఉన్నాడు. ఇప్పటికీ కూడా నువ్వు ఏది అడిగినా కానీ ఆయన ఇస్తాడు. నువ్వు చిన్నప్పుడు మన తండ్రి గారిని మనం ఏది అడిగినా కానీ మనం ఏడిస్తే ఇచ్చేస్తాడు కదా, ఆ రీతిగా ఆయన సన్నిధిలో ఒక్కసారి నువ్వు ఏడిస్తే తన హృదయం తట్టుకోలేదు. ఎందుకంటే పిండముగా ఉన్నప్పుడు ఆయన కనులు నిన్ను చూసాయి. నా కుమారుడు నా కుమార్తె అన్న ఒక ఫీలింగ్, ఒక అభిప్రాయాన్ని యేసయ్య నీ మీద కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు మోస్తున్న భారానికి, నువ్వు మోస్తున్న సమస్యలను గురించి ఒక్కసారి నీ హృదయం బాధపడితే, ఒక్కసారి ఆయన సన్నిధిలో కూర్చొని నువ్వు ఏడిస్తే, చూస్తూ మౌనముగా ఉండి దేవుడు కాదు, తట్టుకునే శక్తి ఆయనకు లేదు. నువ్వు ఏది అడిగినా కానీ ఆయన దేవుడు ఆయన నీకు ఇవ్వడానికి సమీపముగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, నా కనుదృష్టి నీ మీద ఒక కుమారునిగాను ఒక కుమార్తెగాను ఉన్నది అని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా దేవుడు ఇప్పటికీ కూడా నీ భారాన్ని మోయడానికి, నువ్వు అడిగింది ఇవ్వడానికి, నేను గారాబము చేయడానికి, నీకున్న ప్రతి సమస్యను తీర్చడానికి, నీ బాగోగులను చూసుకోవడానికి కూడా ఎవ్వరూ లేనప్పటికీ కూడా, ఒంటరిగా భారం నువ్వు ఒక్కదాన్ని మోయాల్సి వస్తున్నప్పటికీ కూడా నీ కాడిని దేవుడు విరగొట్టి నీకు ఒక మంచి కృపను ఇవ్వడానికి దేవుడు సమీపముగా ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి ఈ దినాన్ని ఆయన సన్నిధిలో ప్రార్థనతో నువ్వు ఆరంభించు. ఎందుకంటే ఏడవడానికైనా, మాట్లాడడానికైనా, ఏ విషయాలు చెప్పుకోవడానికైనా నా తండ్రిగా నువ్వు ఉన్నావు, నీ కుమారునిగా నాతో నాకు ఒక తండ్రిగా నువ్వు ఉన్నావు, నీ కుమారునిగా నేను ఉన్నాను అని ఆయనతో ప్రార్థనాపూర్వకంగా ఈరోజు ఒక సంబంధాన్ని కలుపుకో. ఖచ్చితంగా ఏది కొరత లేకుండా దేవుడు ఈ రోజు నుండి నీకు అన్ని సమకూర్చాలనుకుంటున్నాడు. చిన్న విషయంలో నీ మనసు గాయపడ్డా, నొప్పి పెట్టినా కానీ దేవుడు వెంటనే ఆ గాయంని మాన్పేయడానికి కూడా నీకు సహాయం చేస్తాడు. ఇదే కాల సమయంలో దేవుడు ఒక్కసారి ఆయన అంటున్నాడు, నేను నీకు తండ్రిని అని ఆయన మనకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి తండ్రిగా నీకు దేవుడు ఉన్నాడని జ్ఞాపకం తెచ్చుకొని నీ ప్రయాణాన్ని కొనసాగించు. ఖచ్చితంగా ఒక గొప్ప ఆదరణ నీ జీవితంలో పొందుకుంటావు. ఇట్టి వాగ్దానం ప్రతి ఒక్కరిని ధైర్యపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇప్పటికీ కూడా ఈ వయసులో కూడా మాతో మీరు ఉన్నారు, నీకు స్తోత్రాలు తండ్రిగా. మేము ఇతరులకు చెప్పుకోలేని సమస్యలు కూడా మీతో పంచుకోవడానికి ఎల్లప్పుడూ మాతో క్లోజ్గా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అడిగిన ప్రతిదీ పొందుకోవడానికి, ఆశించిన ప్రతిదీ పొందుకోవడానికి కూడా, ఇవ్వడానికి కూడా మీరు సమీపముగా ఉన్నారని ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ వాగ్దానాన్ని విని ఆదరణ లేక ఉన్న ప్రతి జీవితంలో మీరు ఆదరణను కల్పించండి ప్రభువా. ఈ వాగ్దానాన్ని విని విశ్వసించిన ప్రతి జీవితంలో ఒక తండ్రిగా మీరు ఉండి తండ్రి వారిని పాలించమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.